నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 25 లక్షల వరకు ఉచిత చికిత్స. కేబినెట్ లో చర్చించిన అంశాలను అమరావతిలో మీడియాకు వివరించిన మంత్రి కొలుసు పార్థసారథి. తల్లి కొడుకుల మధ్య గొడవ జరగాలని వారు ఎదురు చూస్తున్నారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నారా లోకేష్ ను ఉద్దేశించి విమర్శించిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కసుమూరు దర్గాలో త్వరలో నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తాం. వెంకటాచలం మండలంలోని కసుమూరు దర్గాను సందర్శించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా గణేష్ గ్రామోత్సవం. గూడూరు ముత్యాలపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కసుమూరు దర్గాలో 500 మందికి త్వరలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఉన్న కసుమూరు దర్గాను ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో ఉన్న కసుమూరు దర్గాను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఉన్న ఏర్పాట్లు పరిశీలించారు. ఎలాంటి వసతులు అవసరమో వారు గుర్తించారు. దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కసుమూరులో ఉన్న నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1000 మందికి స్కిల్ డెవలప్మెంట్ లో కుట్టు శిక్షణ నేర్పించి మిషన్లు ఉచితంగా ఇస్తారన్నారు. దర్గాను సందర్శించే భక్తులకు 500 మందికి వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని, భక్తులకు మరుగుదొడ్లు ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి గారుతో పాటు కసుమూరు దర్గాకి విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ అనేక సార్లు ఎన్నోసార్లు చెప్పాడు దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి. ఇప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ వస్తే డబ్బులు తీసుకెళ్తారు కానీ ఇక్కడ పెట్టేది ఏం లేదు అనేది చెప్తున్నారు అనేక సార్లు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ దర్గాలో నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకో 2 వీక్స్ లోపల మంచి రోజు చూసుకొని అందరు పెద్దలందరూ ఉండే సమయం చూసుకొని నిత్య అన్నదానం ఇక్కడ ఇంకా భక్తులకి ఎప్పుడు కానీ మధ్యాహ్నం పూట కంటిన్యూ జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో మొత్తం 26 స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో మెయిన్గా ట్రెడిషనల్ స్కిల్స్ ఒకటి, డిజిటల్ స్కిల్స్ ఒకటి. ట్రెడిషనల్ స్కిల్స్ అంటే టైలరింగు, ఇంకా ఇంట్లో కూర్చొని కొన్ని సాంబ్రాణి, ఇంకా మైనపొత్తులు, ఇంకొన్ని ఇంట్లో కూర్చొని జర్దోషి పనులు, ఇవన్నీ ట్రెడిషనల్ స్కిల్స్. డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ ట్రైనింగ్, టాలీ నేర్పించడం, ఇంకా వచ్చి ఏఐ నేర్పించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ట వాడాలి నేర్పించడం, ఇవి అన్నీ ఒక ప్రోగ్రామ్ కింద పోతున్నాం. స్టార్టింగ్ ఇక్కడ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ కసుమూరు దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. 100 మంది ఆడపిల్లలకి సో వాళ్ళ యొక్క బీపీఎల్ ప్రకారం చూసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఆ టైలరింగ్ మిషన్. ఇంకా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ముస్లిమ్స్, హిందువులు కలిపి వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. సో ఒక పాపులర్ దర్గా మన వెంకటాచలం మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. మా సోదరుడు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కసుమూరుకి వచ్చారు. ఒకటే మాట చెప్పాడు, ఇక్కడున్న ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళది రెనోవేట్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేస్తామన్నాడు. 2 ఒక రూమ్స్ కట్టించేసి వచ్చిన భక్తులు స్టే చేసేదానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తామన్నాడు. 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. 4 అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ల్యాండ్ అవసరమైతే కూడా తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ఎక్స్ట్రా టాయిలెట్స్, ఇప్పటికీ టాయిలెట్స్కి ఏదో ఎంతో కొంత నామినల్ కలెక్ట్ చేస్తున్నారు, అది కూడా లేకుండా
ఫ్రీగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజనం ఫ్రీగా భక్తులకి స్టార్ట్ చేస్తామని చెప్పారు. దానికి డోనర్స్ని కూడా మేము కూడా డోనర్స్ని పుష్ చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టు డెఫినెట్గా చేస్తాం. మేము మా చేతనైనంత సహాయం చేస్తాం. మా మిత్రులు, స్నేహితులు, కంపెనీల చేత కూడా హెల్ప్ చేయిస్తాం. ఆన్ ద హోల్ రోజుకి 400-500 మంది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగా భోంచేయటం, వాళ్ళకి అవసరమైతే హోటల్ రూమ్స్లో స్టే చేయటం, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు చేయటము, ఇవన్నీ ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళకి ఇది చేయటము. ఇంకోటి అది కూడా బరేల్ గ్రౌండ్ దాన్ని డెవలప్ చేయమంటారు, దాన్ని కూడా ఎటు చేయాలో చూస్తాం. ఆన్ ద హోల్ కసుమూరు దర్గాకి ఒక మంచి వైభవం రాబోతుంది. మా సోదరుడు అజీజ్ భాయ్ నేతృత్వంలో, ఒక బోర్డు చైర్మన్ నేతృత్వంలో దీనికి మంచి ఇది ఉంది. ఇక్కడ ఉండే భక్తులకి ఇంకా కూడా నేను చెప్పింది పక్కనే ట్యాంక్ బండ్ ఉంది, దాని బ్యూటిఫికేషన్. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కేబినెట్ లో ఆమోదం పొందిన వాటి గురించి వివరించారు. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆదాయంతో పని లేకుండా రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ దీనికి అర్హులేనని మంత్రి పేర్కొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4.30 కోట్ల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. తల్లి కొడుకుల మధ్య గొడవ జరగాలని ఎదురు చూసే దరిద్రుడు ఎవరైనా ఉంటారా? నారా లోకేష్ అలాగే ఎదురు చూస్తున్నాడని వైకాపా రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు తన 2 చెల్లెలతో కలిసి ఉంటున్నాడా అని ప్రశ్నించారు. చెల్లెలు తమ్ముడికి 1000 కోట్ల ఆస్తులు ఎంత పంచాడని సజ్జల మాట్లాడారు. విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇడుపులపై ఆయన రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరపై నివాళులు అర్పించేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చూడగానే ఆయన సహజంగా దగ్గరికి తీసుకున్నారు. ఆమె మా దగ్గరికి వచ్చారు, కలిశారు, చేసేది అయిపోతే దానిలో అసలు ఎవరికైనా ఆలోచన ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎక్కడ దొరుకుతుంది, మూమెంట్ ఎట్లుందా అని చూడాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం. అందువల్ల తనకు తాను కాబోయే ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఏలాలనుకుంటున్న వాడికి మనం దాన్ని ఏ రకంగా చూపొచ్చు, లేదా ఆ రకంగా మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఎక్కడుంది అనే ఆలోచన ఎవరికన్నా వస్తే అంతకంటే దరిద్రుడు ఎవరన్నా ఉంటాడా? ఇది నా ప్రశ్న. అంతకంటే తలమాసిన దరిద్రుడు, అసలు అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు వచ్చేవాడు ఏమన్నా అలాంటి వాళ్ళు? ఇతనికి అదే వస్తున్నట్టు నాకు చూస్తే. అంటే ఎవరో అన్నారు అసలు వాళ్ళది హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఏదో ఉంది కదా, అక్కడ ఇప్పుడు ఏమి పొలిటికల్ ఏం లేదు కాబట్టి మొత్తం ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అక్కడి నుంచి నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్లతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు? వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయా? ఏమిచ్చాడు అసలు? ఈ మధ్యనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోకేష్ వాళ్ళ ఆయన భార్య ఆస్తి కాదు, చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి. రిచెస్ట్ దీని మీద 930 crores 1000 crores ఎంతో ఉన్నారు. ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్లకు? తమ్ముడికి ఎంత ఇచ్చాడు? తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి, అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు, ఒకసారి అయినట్టున్నాడు.
తర్వాత కాంగ్రెస్లో నుంచి వెళ్ళినట్టున్నాడు. సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు. ఈ ఆయనకు సంబంధించినంత వరకు ఎట్లా ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు, చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు, వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేసాడా, అసలు నీకెక్కడ అర్హత ఉంది? ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఈజ్ ఏ సీరియస్ వ్యవహారము, జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా, నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు. ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినావు ఒప్పుకుంటాం. బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి? నువ్వెంత ఆదరంగా చూసుకున్నావు, మీ తండ్రి ఎంత ఆదరంగా, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదరంగా చూసుకున్నాడు, తన చెల్లెళ్ళకి ఏం చేశాడు? ఇక్కడ పొద్దున్న లేచిన వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం అని బ్యానర్లు కట్టేసి ఇది చేస్తుంటారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది వెతికితే ప్రతి దాంట్లో కనపడుతుంది. చెల్లెలకు తను ఉన్నది ఆ టైంలో ఏదైనా 230 కోట్ల దాకా అఫీషియల్గా ఇచ్చినవి ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన పబ్లిక్ డొమైన్ నడుస్తున్నాయి. నా పాయింట్ ఒక్కటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రచ్చబండ మీద ఏడన అరుగు కింద అరుగు మీద. గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో గురువారం రాత్రి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, భోజనం అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతగా దొడ్డగ బాబు, సుప్రియ కుమార్తె, కుమారుడు లిఖిత్, లిలిత్ జన్మదినం సందర్భంగా వారు వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాధయ్య, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, పెంచలయ్య, మునిప్రసాద్, మల్లికార్జున, శ్రీను, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు బాబురావు, సుప్రియ గారుల ఇద్దరు కుమారులు, అంటే అమర పిల్లలు, ఇద్దరు కుమారులు పుట్టినరోజు సందర్భంగా పెద్దవాళ్ళ మధ్యలో చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఈ వృద్ధులు 36 మంది వృద్ధులకి మంచి భోజనాలు, అదేవిధంగా చీరలు, 100 మందికి చీరలు కూడా ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మేము ప్రగతి సేవా సంస్థ కోరుకుంది కూడా అదేనమ్మా. ఎందుకంటే అందరం బర్త్డేలు, ఏదైనా వర్ధంతులు, పెద్దవాళ్ళు ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేస్తూ ఉంటాం. ఇలాంటి 10 మందికి మనం భోజనాలు కానీ పెట్టగలిగితే అంతకన్నా సంతృప్తి నాకు తెలిసి ఏరేది ఉండదు. మీరైతే చాలా మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్న బాబురావు, సుప్రియ గారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా వాళ్ళు వ్యాపార రీత్యా కానీ ఎట్టయినా కూడా 4 రూపాయలు డబ్బులు సంపాదించాలని ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేయాలి. ఆ ఆలోచన రావడం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సురేందర్ రెడ్డిని నెల్లూరులోని వారి నివాసంలో జనసేన నాయకులు పెనుబాక ప్రసాద్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విశాలాంధ్ర పత్రిక విలేకరి దాచూరి రవీంద్ర ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను కూడా నాయకులు కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, నాయకులు కాదర్వలి, నీటి సంఘం సభ్యుడు మహేష్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో గత 9 రోజులుగా నిర్వహించిన గణేష్ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజున స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది.
గణపతయే నమః. ఈ ప్రదర్శన ప్రశాంతంగా జరిపించండి. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఎక్కడ పోలీసు వారికి సహకరించమని చెప్పి యూత్ రిక్వెస్ట్ చేస్తున్నా. పోలీసు వారికి సహకరించండి, వాళ్ళు చెప్పిన విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసి ఇంత పెద్ద ఊరేగింపు టౌన్లో ఇదే మొదటిసారి వినాయక చవితి ఊరేగింపు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కార్యనిర్వాహకులందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మనుబోలులోని శ్రీ అంకమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయకుడికి గురువారం రాత్రి విశేష పూజలు జరిగాయి. అనంతరం నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలుగా బేల్దారి మేస్త్రి మిత్తెల శివకుమార్, పద్మావతి దంపతులు వ్యవహరించారు.
ఈ సందర్భంగా జరిగిన లడ్డూ వేలం పాటలో మద్దూరు మహేష్ 55,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. నగదుమాలను కోసూరు శ్రీనివాసులు గౌడ్, కాకుముడి రాజేష్ 30,000, వెండి కాయిన్ను గడ్డం బాలు సౌమ్య దంపతులు చేజిక్కించుకున్నారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం, నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव ओ गजानन ओ सर्वतमन पापा तेरे नाम दिल मैंने है किया पापा हर पल में मैंने तुझे है जिया पापा मेरा साथ जो तूने है दिया पापा तेरी करुणा में जग जी लिया ना खजता फरा तुझ गौरी कुमरा चंदनाची उठी कुंकुम केशरा तेरे जड़त मुक्त शोभा तो बरा रुजतीनो पूरे चरणी घाघरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव. మనుబోలు సమీపంలోని సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాకు ప్రత్యేక పూజలు, భజనలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శ్రీకళా దంపతులు వ్యవహరించారు. అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమాలా సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం అభిషేకం మధురాభిషేకం మలయమయీధర శిఖరవనాంతర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ 25 లక్షల వరకు ఉచిత చికిత్స. కేబినెట్ లో చర్చించిన అంశాలను అమరావతిలో మీడియాకు వివరించిన మంత్రి కొలుసు పార్థసారథి. తల్లి కొడుకుల మధ్య గొడవ జరగాలని వారు ఎదురు చూస్తున్నారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నారా లోకేష్ ను ఉద్దేశించి విమర్శించిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కసుమూరు దర్గాలో త్వరలో నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తాం. వెంకటాచలం మండలంలోని కసుమూరు దర్గాను సందర్శించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా గణేష్ గ్రామోత్సవం. గూడూరు ముత్యాలపేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన
ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.